అయ్యగారు ఎందుకే టెన్షన్ పడతారు? లాయర్ గారికి ఫోన్ చేశాం కదా, ఆయన వస్తారు కదా, ఆయన చూసుకుంటారులే. ముందు మీరు పెగ్గేయండి. సార్ నమస్తే సార్. ఏంటి సార్ ఏదో కొంపల ముంచే ఆలోచనలో ఉన్నట్టున్నారు? అయితే మొత్తానికి నాకు చేతి నిండా పని దొరికినట్టే అనమాట. అందుకే కదా పిలిపించింది. ఏం తీసుకుంటావు, విస్కే బ్రాంజా? అవేం వద్దు సార్, మీరు ఇస్తే ₹1,00,000 ఫీజు తీసుకుంటారు. అది ఎలాగో ఇస్తాను గానీ నాకు ఒక పెద్ద సమస్య వచ్చి పడిందయ్యా. తెలుసు, చెప్పమంటారా? మీ అల్లుడు గారిని సఫా చేసి ఆ సైట్ని కొట్టేసి ఆ సైట్లో పెద్ద కాంప్లెక్స్ కట్టేసి కోటాను కోట్లు కొట్టేయాలనుకున్నారు. కానీ కథ అడ్డం తిరిగింది. అల్లుడు గారిని అయితే వేసేశారు, కానీ ఆయన వారసురాలైన భార్య, అదే సార్ మీ కుమార్తె గారు, మీ మనవరాలు ఉండంగా ఆ ఆస్తి మీకు దక్కదని చెప్పి తెలిసిపోయింది. అదే కదా మీ బాధ. అక్షరం పొల్లు పోకుండా క్లియర్ గా చెప్పినావా లాయరు? అదేనయ్యా నా ప్రాబ్లం. పోనీ సెంటిమెంట్ కాసేపు పక్కన పెట్టేసి వారసుల్ని వేసేద్దామని చూసినా వాళ్ళు చిక్కినట్టు చిక్కి తప్పించుకుంటున్నారయ్యా. మా ఎదవలేమో బీర్లు బిర్యానీలు తినేసి కండల పెంచి ఎర్రి బాగులోలాగా వెనక్కి తిరిగి వస్తుంటారు. ఏదన్నా సలహా చెప్పాయా? ఎదవ సలహాలు ఇవ్వడానికి ఎక్స్పర్ట్ నేను ఉన్నాను కదండి. కాకపోతే నాకేంటి ఈ డీల్ చేస్తే 10% కమిషన్ ఇస్తా. అవునా? అంటే ₹1,00,00,000 పై మాటే. చాలా ఇంకేమైనా కావాలా? చాలు. అయితే నేను చెప్పేది మీరు శ్రద్ధగా వినండి. లాజిక్ గా చెప్పాలంటే వారసులు ఉన్నంత కాలం ఆ ప్రాపర్టీ ఈగ కూడా మనం పీకలం. ఫస్ట్ వారసులను ఫినిష్ చేద్దాం. లేదంటే ఇలాంటి డిస్ప్యూట్ ల్యాండ్ కొనే మేడం ఒకతుంది, ఆవిడకి ఎంతో కొంత అప్పచెప్పేసి ఆ పేస్ మార్చండి సార్. మీకెందుకు, నేను ఉన్నాను కదా. ప్లీజ్ అది అమ్మేసి మనం చేతులు దులిపేసుకున్నాం అనుకోండి, మిగతా అంతా ఆవిడ చూసుకుంటుంది. ఏమంటారు? శబాష్, నువ్వు ఆ పని మీదనే ఉండు. రండి సార్. అయ్యా, వీరే మన సైట్ కొనే పార్టీ. వీరికి హైదరాబాదు, విజయవాడ, వైజాగ్, కలకత్తా, ముంబై, బెంగళూరు ఒక చోట ఏంటి సార్, ఇండియాలో టాప్ మోస్ట్ సిటీల్లో అన్నిట్లో వీళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏమండి, ఎలాంటి డిస్ప్యూట్స్ ఉన్నా సరే ఇట్టే కొనేస్తారు, అట్టే సాల్వ్ చేసేస్తారు. అంత టాలెంట్ ఉంది మేడంకి. ఇక మీరు మాట్లాడుకోండి. గంటల కొద్ది మీటింగ్లు, డిస్కషన్లు నాకు నచ్చవు. ఒకటే మాట, నేనొక రేట్ చెప్తాను. డీలోకి అయితే స్పాట్ పేమెంట్. చెప్పు, రేట్ ఎంత? సిటీ నడిబొడ్డులో ఉన్న స్థలం, అది మీకు తెలీదా మేడం? నాకు ఆ ల్యాండ్ వాల్యూ తెలుసు కాబట్టే నువ్వు ఇక్కడ దాకా వచ్చావు. 20 CR ఇస్తాను, నీకు ఓకే అయితే. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ రూపంలో మా ముందుకు వచ్చినట్టుంది. అయ్యా, నాకు ఓకే, మరి మీకు ఓకేనా? నువ్వు మామూలు కాదయా లాయరు, స్పీడ్ గా వర్క్ చేసేస్తున్నావు. ఎందుకైనా మంచిది ఆ పాపం లేపేయండి రా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.